కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంలో మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని సృష్టించింది. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు తాను హిందుత్వానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో చాటుకున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పుష్కరాలకి హాజరై పుణ్యస్నానం చేశారు. కాళేశ్వర క్షేత్ర అభివృద్ధికి 200 కోట్లు ప్రకటించడము, ఇంకా వేములవాడ ఆలయ పునర్నిర్మాణాన్ని చేపట్టడం రేవంత్ రెడ్డి గారికి ఉన్న భక్తిభావాన్ని ప్రతిబింబిస్తుంది. మొన్ననే స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఆయన ఇలా ఆలయాల్ని సందర్శిస్తూనే ఉంటారు. గతంలో భద్రాద్రి రాముల వారికి తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. గత 10 ఏళ్లలో దొరలాంటి ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం మనం ఎప్పుడైనా చూసామా? తాను హిందువునని ఇతర నాయకుల్లా అదే పనిగా ప్రచారం చేసుకోవడం కాదు, మత విశ్వాసాలకి తాను ఎంత ప్రాధాన్యం ఇస్తారో చేతలతోనే చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తున్న సరస్వతి పుష్కరాలు ఇవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఈ త్రివేణి సంగమం దగ్గర ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తుంది. అందువల్ల ఇక్కడ సరస్వతి పుష్కరాలు తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2013లో చివరిసారిగా ఈ సరస్వతి నది పుష్కరాలు జరిగాయి. హిందూ మత విశ్వాసాలు, ఆధ్యాత్మికతని మనసారా నమ్మే రేవంత్ రెడ్డి గారు సరస్వతి పుష్కరాల కోసం స్వయంగా నిధుల్ని విడుదల చేసి భక్తులకి ఎట్లాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తుల కోసం కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు, ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పుష్కర ఘాట్స్ నిర్మాణము, రోడ్లకి రిపేర్లు, పార్కింగ్, అన్నిటికీ మించి ప్రాణహిత నదిలో నెల రోజుల క్రితం చాలా తక్కువగా ఉన్న నీళ్ల ప్రవాహం పెరిగేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అట్లా భక్తుల పుణ్యస్నానానికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసింది రేవంత్ అన్న సర్కారు. రోజు సరస్వతి ఘాట్ దగ్గర సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి నవరత్న మాల హారతితో పాటు అనేక కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. హిందుత్వాన్ని రాజకీయాలకు మాత్రమే వాడుకునే బీజేపీ, బీఆర్ఎస్ నేతల్లాగా కాదు. హిందువులమని చెప్పుకునే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఈ పుష్కరాల్లో కనీసం పుణ్యస్నానం చేయడానికి కూడా అందరూ రాలేదు. కానీ హిందూ మత విశ్వాసాలకి తానెంత ప్రాధాన్యం ఇస్తారో మాటలతో కాదు, చేతలతో చూపించారు రేవంత్ రెడ్డి గారు.